Hi guys, first of all, happy Dasra to each and everyone, and we are here with the director and Mass Maharaj, Tiger National తో కూర్చొని ఉన్నాం మనము. మాస్ మహారాజ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొని నాలాంటి ఎంతో మంది దర్శకులకి అసూయ కలిగించిన వంశీతో కూడా ఉన్నాం ఇక్కడ మనం. సో టైగర్ నాగేశ్వరరావు కథ ఎందుకు చేయాలి, అసలు ఒక దొంగని ఎందుకు హీరోగా చూపించాలి, ఇది వినగానే అసలు మాస్ మహారాజ్ ఎందుకు ఈ సినిమా చేసినట్టు ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు మనం కడిగి పారేయడానికి రెడీగా ఉన్నాం. సో లెట్ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ. కంగ్రాచులేషన్స్ వంశీ. మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాను కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక 80% హ్యాపీగా ఉన్నా, 20% జలస్ ఉంది. హైయెస్ట్ ఓపెనింగ్స్ ఎవర్ ఫర్ మాస్ మహారాజ్. థ్యాంక్ యూ సార్. మోతం మోగిపోతుంది. అంటే మీరు జలస్ ఫీల్ అవ్వకలేదు సార్, ఎందుకంటే మీరు నెక్స్ట్ చేసేటప్పుడు దాన్ని ఎలాగో దాటాలి కాబట్టి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద విషెస్. అమ్మని అంటే అది ఎలా ఉందంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే, బట్ థర్డ్ డే అనుకుంటా కదా. ఎస్ సార్. సో ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. ఇట్ విల్ టేక్ టైమ్. సో ద థింగ్ ఈజ్, ఒక టైగర్ నాగేశ్వరరావు అనే క్యారెక్టర్ ఒక దొంగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో దట్ మీరే ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ అని చెప్పారు. కరెక్ట్. ఒక దొంగ క్యారెక్టర్ని గ్లోరిఫై చేస్తూ, ఒక దొంగని కొంత చిన్న నెగిటివ్ థింగ్ కదా, ఒక దొంగని గ్లోరిఫై చేస్తూ ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? సార్ అదే సార్, సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది యాక్చువల్లీ. దొంగతనం అన్నది మనం చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది. అంటే దొంగతనం నేను కాదనట్లా, కానీ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైగర్ నాగేశ్వరరావు అనుకున్నప్పుడు దొంగతనం చేసిన పక్కన పెట్టి ఫస్ట్ వాడుకున్న క్యారెక్టర్ ఏంటి, వాడు ఏమేమి చేసేవాడు, అవన్నీ దొంగతనం కన్నా మించి ఉన్నాయి. పర్సనల్ క్యారెక్టరైజేషన్. సో దట్ ఈస్ మోర్ అట్రాక్టివ్. అవి ముందు దొంగతనం చాలా చిన్నదైపోతుంది. సో ఐ ఫెల్ట్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ దొంగతనాన్ని గ్లోరిఫై చేయడం అన్నది ఏంటంటే దెర్ ఇస్ అ సోల్ బిహైండ్ ఇట్. సో ఆ సోల్ చూసుకుంటే ఇదంతా దొంగతనం ఏంద్రా, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు జెంటిల్మెన్ లో కూడా కొన్ని విషయాలు శంకర్ గారి సినిమాలో కూడా చేస్తారు, బట్ దెర్ ఇస్ అ కాస్. ఆ కాస్ పర్ఫెక్ట్ గా ఉందంటే ఎవ్రీథింగ్ కెన్ బి డిఫైన్డ్. అంటే అన్నయ్య అనగానే అందరూ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో ఎనర్జీ అండ్ కామెడీ, మనం దీని మీద ఎంటర్టైన్మెంట్, కామెడీ కంటే కూడా లైక్ టు సే ఎంటర్టైన్మెంట్, ఫైట్స్ కానీ ఒక హీరోయిజం కానీ. ఇది ఒక రకమైన సెమీ బయోపిక్ అనుకోవచ్చు కదా, బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్. బట్ దేర్ ఎగ్జిస్టెడ్ క్యారెక్టర్, నాగేశ్వరరావు క్యారెక్టర్ ఉన్నాడు. కరెక్ట్. సో అన్నయ్యతో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక కంప్లీట్ ఒక సేఫ్ జోన్ లో, ఒక అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో, మంచి సాంగ్స్ తో, రెగ్యులర్ తో, అలాంటి సినిమా కాకుండా టైగర్ నాగేశ్వరరావుని కథని గ్లోరిఫై చేయడానికి రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా అతను కాదు. బట్ అన్నయ్యతో చేయడానికి, ఈ క్యారెక్టర్ని అన్నయ్యలో ఊహించుకోవడానికి మీరు అన్నయ్యలో చూసింది ఏంటి? అదే అంటున్నా, మీరు ఇందాక అన్నట్టే సార్కున్న ట్రాక్ రికార్డ్ కానీ, లేదా పనిచేసిన డైరెక్టర్స్ కానీ, వచ్చిన సినిమాలన్నీ కానీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఎక్కువ. దెర్ ఇస్ అ లిటిల్ పోర్షన్ ఆఫ్ వేర్ విక్రమార్కులో ఒక చిన్న షేడ్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ విచ్ ఐ వాంటెడ్ టు పోర్ట్రే అన్నప్పుడు రవి సార్ కంప్లీట్గా ద అదర్ సైడ్ చూపిస్తే ఐ ఫెల్ట్ ఇట్ విల్ బి మోర్ డైనమిక్ దాన్ ఎనీథింగ్. బికాస్ మనం చూసేటప్పుడు ఒక అవతార్ని చేంజ్ చేస్తే ఐ థింక్ దట్స్ ద మోర్ పుల్ ఓవర్ ఫర్ టైగర్ నాగేశ్వరరావు. అండ్ నాకు సార్ వాయిస్ చాలా ఇష్టం యాక్చువల్లీ. ఆయన అన్ని ఎంటర్టైన్మెంట్లో ఎక్కువ అరుస్తూ మాట్లాడతారు, అంటే ఎంటర్టైన్మెంట్ బికాస్ ఆఫ్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే లో వాయిస్లోనే ఉంటుంది సినిమా. సో ఐ ఫీల్ దట్ హీరోయిజం కమ్స్ ఇన్ మోర్ ఆఫ్ లో వాయిస్, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అంటే ఏంటి, ఇప్పుడు మీ ముందు తీసిన మీ అందరం అన్నయ్యతో అర్పించామంటారా? అలాంటి కాదు, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ జోన్ సార్. నీది సెటిల్ కామెడీ, నీ కామెడీ కూడా చిన్న కౌంటర్ ఇచ్చేది ఉంటుంది తప్ప కామెడీలా కాదు కదా. ఇప్పుడు ఇదే అన్నయ్య రీజన్, కొత్త డైరెక్టర్స్ ఇప్పుడు అతను నిన్ను ఒక కొత్త షేడ్ లో చూసాడు క్యారెక్టరేషన్. అందరూ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తున్నారు, కొత్త డైరెక్టర్స్. బట్ దాని వెనుక ఉన్న స్ట్రాటజీ అంటావా, దీన్ని ఒక స్ట్రాటజీగా చూసుకోవచ్చు? కొత్త డైరెక్టర్ అని కొత్తగా చూస్తాడు అనే యాటిట్యూడ్ ఏమన్నా మీకు? కొత్తడు తను ఏదో రాసుకుంటాడు, అఫ్ కోర్స్ ఆ రాసుకుంది వినేవాడు కూడా నచ్చాలిగా. ఓకే, సో నచ్చిన తర్వాత ఇతను ఏదో చేస్తాడే, డెఫినెట్గా ఏదో ఉంటుంది అనుకున్నాను. బట్ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇది నేను ఇతనితో ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. తన కథ చాలా బాగా చెప్పాడు. ఓకే, ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చాలా మంది నరేషన్ అద్భుతంగా ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ లో చాలా మంది, కొంతమంది ఏంటంటే కథ సరిగా చెప్పలేరు కానీ ఎగ్జిక్యూషన్ అదిరిపోద్ది. ఈ రెండు కుదిరితే ఎలా ఉంటుంది? సో గ్రేట్ కాంప్లిమెంట్ వంశీ. రెండు కుదరటం అనేది అఫ్ కోర్స్ చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు ఏం చెప్తావో నాకు అదే స్క్రీన్ మీద ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా ఎన్హాన్స్ అయ్యేది కొన్ని సీన్స్ అయితే స్పాట్ లో అనుకుని ఒకసారి కొన్ని ఇంప్రూవైజ్ అవుతుంటాయి, అవి హైలైట్ అవుతుంటాయి. సేమ్ టైం అతను ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళిన తర్వాత అంతే, ఒక రోజు తర్వాత నేను టోటల్ సరెండర్. వావ్, దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. దట్స్ అనే క్వాలిటీ అది. సో డైరెక్టర్ కనుక కన్విక్షన్. అండ్ ఐ వాంట్ టు హియర్ ఒక కామెంట్ చెప్పాలండి, బికాస్ ద అవుట్పుట్ ఇంత వచ్చిన కారణం ఏంటంటే హీ డింట్ ఆస్క్ మీ ఈవెన్ ఎ క్వశ్చన్ వై. ఇన్ ఆల్ మై
115 days ఆఫ్ షూట్. వంశీ ఏంటి, ఎస్ సార్ కొద్దిగా తక్కువ చేద్దాం, ఓకే, అంతేగాని ఇది ఎందుకు, వై, దేనివల్ల అన్నది లేదు. హీ టోటలీ గేవ్ మీ ఫ్రీడమ్. బికాస్ హీ గేవ్ మీ ద ఫ్రీడమ్ ఇస్ వాట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ దిస్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్, లేదు ఆయనకి ఏదైనా నా మీద డౌట్ వచ్చో, లేకపోతే వంశీ ఇది వద్దులే అని చెప్పడం వల్లంటే డిబేట్ అయ్యేది. ఐ హ్యావ్ టు గివ్ 100% టు హిమ్ ఓన్లీ బికాస్ నిన్న కూడా ఆయన అన్నారు నువ్వు మ్యాచ్ బాగా ఆడావని. మ్యాచ్ బాడడానికి కారణం ఏంటంటే ఆయన నన్ను ఆడిపించాను, అంటే హీ గాట్ మీ అప్ ద ఆర్డర్. అంటే ఏమన్నానంటే నేను చెప్పిన చూసి ఉండవు నువ్వు, ఎందుకంటే 2 సినిమా చేశాడు కదా ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు, మెయిన్ మ్యాచ్ కూడా పర్లేదు బాగా ఆడే అందరుతున్నా. సో బాగా ఆడడానికి కారణం ఏంటంటే he got me to up the order like an opening batsman. He gave me to play. సో ఫ్రీడమ్ ఇస్తాడు అది, అందులో అసలు అది ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను. నాకు ఫస్ట్ సినిమా షాక్ అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ 26. అప్పుడే నాకు భయంకర ఫ్రీడమ్. మనకు ఫ్రీడమ్ ఇస్తాడు, ఫైనల్గా జెండా ఆయన ఎగరేస్తాడు. స్పెషాలిటీ. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్స్పెషల్లీ తెలుగులో ఒక హీరో మీసం తీసేయాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. అంటే కంప్లీట్ ఐడెంటిటీ మారిపోతుంది. మనకు అందరికి ఆడియన్స్ కి ఒక ఫేస్ అలవాటు ఫుల్ అలవాటు అయిపోతుంది. ఒకటే దాంట్లో ఎట్లీస్ట్ సౌత్ ఇండియాలో బేసిక్ గా, నార్త్ ఇండియాలో ఎక్కువ మందికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముస్టాచ్ ఉండదు. మీసం తీసేయాలి అనేది ఒక చిన్న గట్సీతో కూడుకున్న విషయం. అంత డేరింగ్ స్టెప్ ఎలా తీసుకున్నాను అంటే లేదు, అంటే కొంచెం అది యంగ్ లుక్ అండ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 20-21 ఇయర్స్. సో అప్పుడు అది అలాగే ఉండాలని నేను నమ్మి చేశాను తప్ప గట్స్ లేదు అలాంటిది ఏం లేదు. నేను నమ్మాను ఇట్ విల్ వర్క్ అని నమ్మాను. ఇప్పుడు అందరు సినిమా తీసి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఓపెనింగ్ 30 minutes గురించి హైలో చెప్తున్నారు. అంటే నెవర్ బిఫోర్ సీన్ యాక్షన్ సీక్వెన్స్, ట్రైన్ రాబరీ కానీ అసలు ఒక రేంజ్లో మారుతున్నారు. ఇవేమవుతాయంటే సీజీ షాట్లు అనేవి ఫైనల్ వచ్చే వరకు ఎలా వస్తాయో మనకే తెలియదు. కరెక్ట్. కానీ నరేషన్లో చెప్పినప్పుడు వంశీ ఇలా ఉంటుంది, ఆ రాబరీ ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఏంటనే, ఇది ఎలా వస్తుంది అనుకున్నారు? మనం డెఫినెట్గా పరిగెత్తే ట్రైన్లో చేయలేము అలాగా. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి విఎఫ్ఎక్స్ వర్క్. మీ ట్రస్ట్ ఏంటి విఎఫ్ఎక్స్ వర్క్ మీద? ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వస్తుంది, ఇంత ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తుంది అప్పుడు అనిపించిందా, లేకపోతే ఈ థాట్ బాగుందని వెళ్ళిపోయారు ఎట్లా? ఫస్ట్ థాట్ చాలా బాగుంది అనిపించింది. అట్ ద సేమ్ టైం తను నాకు ఇది చూపించాడు, దాని ఏమంటారు, చూపించాడు. అక్కడ నేను క్లియర్గా ఉన్నాడంటే చేయించుకోగలడు అతను. ఫస్ట్ క్లియర్గా ఉంటేనే మనం చేయించుకోగలం. 100%. క్లారిటీ లేకపోతే నువ్వు చేయించుకోలేవు. తను పీటర్ హెయిన్స్ కలిసి చేసింది. సో మొత్తం చూపించేసిన తర్వాత ఓకే ఇచ్చారు. దాన్ని బట్టి ఇంకా అండ్ అట్ ద సేమ్ టైం తన కొత్త అయినా తనకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది పీటర్కి అబౌట్ యాక్షన్ సీక్వెన్స్ అందుకే ఉంది కాబట్టి ఇట్ విల్ వర్క్ అని నేను అనుకున్నా, నమ్మాను. జనాలు అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ఒక రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ఈ టైప్ లో అసలు ట్రైన్ నేనేంటి లాస్ట్ దానికి చాలా టైం దాని పెట్టాడు. అది కనబడుతుంది స్క్రీన్ మీద. సో ఇట్స్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. అండ్ ఏంటంటే ఇది ఎప్పుడు 70s లో చేసిన ట్రైన్ రాబరీ అనేది ఒకటి. బికాస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మన మైండ్ సెట్ కి you know that how Fast and Furious people have seen a lot of film technical aspects and 10 episodes కూడా చాలా అయిపోయినాయి actually. బట్ ఇది 1970s లో మళ్ళీ ఇంటరప్ట్ ఇంకోటి ఏంటంటే ట్రైన్ అనేది బేసిక్ గా నువ్వు ప్రాపర్ గా చేస్తే ఇప్పుడు దాకా హిస్టరీ ఆఫ్ సినిమా ట్రైన్ అనేది ఒక విచిత్రమైన టాప్ యాంగిల్ కట్ చేసి ట్రైన్ వెళ్తుంటే దానిలో జరుగుతుంది అసలు అద్భుతమైన ఫీలింగ్. అది నువ్వు ఎన్సార్ చేసినా ఆ ట్రైన్ అనేసరికి నీకు ఫీలింగ్ వచ్చేస్తుంది, అరే ఏదో జరగబోతున్నారు. ట్రైన్ సినిమా చాలా రాంగ్ ఎగ్జాంపుల్ కానీ ఇట్స్ వెరీ రాంగ్ ఎగ్జాంపుల్, వెరీ డిఫరెంట్ జోన్ ఆఫ్ ఫిలిమ్స్. బట్ వెంకీలో ట్రైన్ ఎపిసోడ్ అంటుంటారు. దీంట్లో ట్రైన్ బేసిక్ గా నేను కూడా మన స్పీచ్ లో మాడతా మాస్ మహారాజ్ అనేవాడు పరిగెత్తి ట్రైన్ అని చెప్పాను. ఎవరు పట్టుకోలేని ట్రైన్, పరిగెత్తి ట్రైన్. ఈ ట్రైన్ కి మనకి ఏమన్నా లింక్ ఉందంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు స్ట్రగ్లింగ్ డేస్ లో ట్రైన్ లో వెళ్తున్నప్పుడు అదే అసలు ఇప్పుడు అందమైన అమ్మాయి ఎంటర్ అవడం, నేను చూడగానే పడిపోవడం, ఇలాంటి చాలా ఉంటాయి. భోగిలో స్టార్ట్ అయ్యి భోగిలో ఎండ్ అయిపోయి లవ్ స్టోరీస్. ఇండియన్స్ బేసిక్ అని చెప్పడానికి ఫ్లైట్లు కానీ ఐ డోంట్ నో కానీ ఏదో కంఫర్ట్ కోసం టైం సేవింగ్ కోసం ఫ్లైట్ ట్రైన్ లో ఉన్న మజా ఇంక దేంట్లో ఉండదు. నువ్వు ట్రైన్ ప్రయాణం ఎంత బాగుంటుంది, టక్ టక్ సౌండ్ సౌండే ఎంత అద్భుతంగా ఉంటుంది. నువ్వు సినిమాలో చూడు ఎక్కడన్నా విను, నీకు ఆ సైరన్ కానీ లేదంటే ఆ సౌండ్ కానీ ట్రైన్ లైక్. ట్రైన్ చూసారంటే ఈ సినిమాలో నాట్ ఓన్లీ విత్ యాక్షన్, ఈవెన్ సర్స్ లవ్ స్టోరీ ఆల్సో ట్రైన్ లో ఉంటుంది. ఆ విలేజ్ పక్కన కూడా ట్రైన్ ఉంటుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ యాక్చువల్లీ. మేము మిరపకాయలో కలర్ స్వాతితో ఒక చిన్న బిట్ ట్రైన్ లో ఉంటుంది అది. ఓకే. సో నాకు అప్పుడు అనిపించింది నిజంగానే, అంటే ట్రైన్ లో ఉన్నంత డ్రామా వేరే ఏ ట్రాన్స్పోర్ట్ లో ఉండదు. దర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా అసోసియేటెడ్ విత్ ట్రైన్.
నీ బస్సులో ఇంతే ఉంటుంది అంతే. ట్రైన్ నీ ఇష్టం మొత్తం అంతా తిరుగుంటూ చూసుకుంటే వెళ్ళొచ్చు. ఫ్లైట్ కంగారు ఎక్కి హలో అనేలో దిగిపోతాం టైం దొరుకుతుంది. ఇందులో ఒక అమ్మాయిని ఫోన్ చేయొచ్చు, మన తాగొచ్చు, ప్యాక్ ఆడవచ్చు, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ. మీరు చేయకండి అంటే ట్రైన్ లో ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ. అంటే యూ ఫైండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని మూలంగానే ఇప్పుడు వెంకీలా ఎపిసోడ్ అంత పండడానికి కారణం అది. నాకు తెలిసి అది కూడా ఫుల్ ఆన్ లొకేషన్ వెళ్తా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఐ థింక్ నథింగ్ వాస్ దేర్ ఆన్ ద పేపర్ బిఫోర్. ఇప్పుడు ఈ సినిమాలో ఒక అమ్మాయిని పొట్ట మీద తన్నే షాట్ ఒకటి ఉంది. అదేంటంటే అసలు అట్లా నీలాంటి ఫ్యామిలీ హీరో అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి రవితేజ గారి టైమింగ్ అంటే రవితేజ అన్నయ్య ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బూతులు కూడా చాలా సెటిల్గా చెప్పేయచ్చు సినిమాలో. కిక్లో దుప్పటి కప్పుకొని నేను గుడ్లు పేసున్నాను అంటే లేడీస్ పడి నవ్వేశారు కింద. సో అనుకున్న బ్లెస్సింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆయన యాక్సెప్టెన్స్ అవ్వచ్చు. కొంచెం ఐ డోంట్ సే బూతులు అనమాట రాంగ్ వాడేమో. ఒక ఏ కంటెంట్ కూడా ఆయన నోటి నుంచి చాలా సాఫీగా స్ట్రైట్గా ఏ ప్రాబ్లం లేకుండా ఫ్యామిలీస్ రీచ్ అయిపోతాయి. అలాంటి అన్నయ్య ఒక అమ్మాయిని పొట్ట మీద తంతున్నాడు అన్నప్పుడు తర్వాత అది నేను ఇప్పుడు చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది, మిగతా వాళ్ళకి తెలుసు అది ఏంటనేది. విన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను బికాస్ నాకు డైరెక్టర్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వెళ్ళిపోతాను. అప్పటికి అబ్బాయి చూడంటే లేదు సార్ ఈ క్యారెక్టర్ బికాస్ తర్వాత ఓపెన్ అవుతుంది కాబట్టి ఓకే. అదర్వైజ్ నేను కొంచెం చూడబ్బాయి ఆలోచించాను. ఇప్పుడు ఆడవాళ్ళతో సరే టీచ్ చేయటం ఇవన్నీ ఓకే, కానీ ఫిజికల్ గా కొట్టడం అనేది ఇప్పుడు విక్రమార్కుడు ఉంది. సో యాక్సెప్టెన్స్ అలా ఉంటుంది. సో బేసిక్ సార్ ఇక్కడ ఏంటంటే ఆ సార్ నాకు 2-3 సార్లు అడిగారు కూడా, వంశీ ఇది ఓకేనా, వెరీ పర్టికులర్లీ ఆయన అడిగింది ఇది మనకి చూసుకో టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారంటే నేను ఒకటే చెప్పాను సార్ మన టైగర్ ఫస్ట్ హాఫ్లో ఏం చూపిస్తున్నా అంటే హీఈస్ వెరీ విగరస్ గాయ్, హీఈస్ ఎ కట్ త్రూ గాయ్. కట్ త్రూ అన్నది మనం వెళ్ళాలంటే 90% వెళ్ళిపోవాలి సార్. మళ్ళీ మనం ఇలాంటి అడ్జస్ట్ చేసామని సో క్యారెక్టర్ రీచ్ అయితే చేసేయాలి ఫుల్ కన్విక్షన్. సో ఇట్ ఈస్ సార్ అది విని చేశారు. అండ్ ఎనీవే దానికి ఒక ఆన్సర్ ఉంది మళ్ళీ, అది సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి. సో వీ హ్యావ్ అచీవ్ దట్. హీరోయిన్స్ విషయంకి వస్తే 3 హీరోయిన్స్ పెట్టారు. అండ్ నీకు పర్సనల్ గా పెద్ద సినిమా అంతే కదా ఆబ్వియస్లీ, మీరు ప్రీవియస్ లో చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే. జనరల్ గా డైరెక్టర్స్ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, స్టార్ ని పెడితే బాగుంటుంది కదా, పాయింట్ సిలబస్ కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఒక ఆబ్లిగేషన్ కానీ ఉంటుంది. 3 హీరోలు ఉన్నప్పుడు ఒక్క స్టార్ ఇద్దరు కొత్త, లేదా ఇద్దరు స్టార్స్ ఒక అమ్మాయి కొత్త అమ్మాయికి అవకాశం ఉందా? ఆ ఇన్సెక్యూరిటీని బ్రేక్ చేసి ముగ్గురు అమ్మాయిలకి కొత్త వాళ్ళకి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? సార్ వెరీ సింపుల్ సార్. ఇది ఏంటంటే ఇట్స్ సెమీ బయోపిక్ మీరు అన్నట్టే, అండ్ ఇట్స్ న్యూ టేక్. లైక్ వీ గోన్ టు ఇంట్రడ్యూస్ టైగర్ నైట్ షో వెరీ రస్టిక్ అండ్ రా అని ఫస్టే ఫిక్స్ అయ్యింది. ది కలర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ గోన్ బి వెరీ ఫ్రెష్ అన్నది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్ పెద్ద హీరోయిన్ పెట్టాను అనుకోండి, ఇంకో హీరోయిన్ ఆనదు, క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది, బ్యాలెన్స్ ఉండాలి. అండ్ ఇద్దరు అమ్మాయిలు యాక్చువల్లీ ఇద్దరు హీరోయిన్స్, ఒక అమ్మాయి ఏంటంటే ద ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అన్న అమ్మాయి వచ్చి షీఈ్ నాట్ అ హీరోయిన్ బట్ షీఈ్ అ వెరీ టిపికల్ టైగర్ నాయక్ ఉన్న వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది అరౌండ్. సో ఒక అమ్మాయిని పెట్టి ఒక అమ్మాయిని కింద పెట్టామనుకోండి, బికాస్ బోత్ ఆర్ యాక్చువల్లీ ఈక్వల్ పార్ట్ ఆఫ్ లైఫ్. వన్ ఇస్ లవ్ ఆఫ్ టైగర్, వన్ ఇస్ సోల్ ఆఫ్ టైగర్. అదిరిపోయింది, ఒక గట్టిగా ప్రిపేర్డేనా బాగా టీవీ ప్రిపేర్డ్. సో వన్ ఇస్ లవ్ ఆఫ్ టైగర్, సోల్ ఆఫ్ టైగర్. అండ్ రెండు క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఇన్ హిస్ ఇన్సిడెంట్, ఇది నిజంగా రియల్ క్యారెక్టర్స్. సో ఒకటి పెద్దది పెట్టాం సినిమాలో, ప్రతి క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్. పెట్టిన క్యారెక్టర్ ఒకటి కూడా లేదు సినిమా మొత్తం. చాలా బిగ్ థింగ్ అది. ప్రతి క్యారెక్టర్ ఆల్రెడీ ఉన్న క్యారెక్టరే. వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. బ్రదర్ ఉన్నాడు, వైఫ్ మొన్నే పోయారు అనుకుంటా, మొన్నే కరోనాలో పోయారు. సో అన్ని ఆల్ రియల్ క్యారెక్టర్సే. లవ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అన్ని ఆల్ రియల్ క్యారెక్టర్స్. అన్నయ్యతో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు ఫేక్ ఉండదు, నీకు తెలుసు అసలు మామూలుగా సినిమాలో ఫేక్ మీద ఇంట్రెస్ట్ పడ్డు, బయట కూడా ఫేక్ అని ఇంట్రెస్ట్ పడ్డు. సార్ ఇది మన సినిమా మొత్తం సినిమా గురించి పాజిటివ్స్ అట్లా ఇష్టపడ్డు, జనరల్ కాంబినేషన్ ఇష్టపడుతుంది. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ చేశారు. సో ఆ జనరల్గా మాట్లాడుకోవడానికి సినిమా లెంత్ అని ఒక టాక్ వచ్చింది ఆబ్వియస్గా. నీకు విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ నీ టేక్ ఏంటనే లెంత్ మీద నువ్వేం ఫీల్ అయ్యావు? అంటే ఇప్పుడు కథ పెద్దది, దాన్ని ఇక దీంట్లో ఏది తీసినా సరే, ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళని అడిగాను. ఇప్పుడు కొంతమంది సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఉంది అన్నారు. సో ఎవరు లెంత్ అనగా నేనేమో వాళ్ళని అడిగాను, సరే ఓకే ఫైన్, నీకు లెంత్ అనిపిస్తుంది కదా, సరే నువ్వే చెప్పు ఏం తీయాలని చెప్పలేకపోతున్నారు.
నువ్వు ఏది తీసేయమని తీసేస్తాను. టఫ్ అది ఎప్పటికీ టఫ్. ఏదైనా సరే నేను నిర్మమాటంగా అసలు నా గురించి తీసుకోదా క్లియర్గా ఓపెన్ వాళ్ళు కూడా ఇదే అన్నా నేను. నువ్వు చెప్పేం తీయాలి. బేసిక్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లెంత్ ఉంటే ల్యాగ్ ఉంది అంటారు. లెంత్ వేరు, ల్యాగ్ వేరు. కరెక్ట్ సార్, మీరు 100% ఇప్పుడు చెప్పారు. లెంత్ కి ల్యాగ్ కి చాలా మంది డిఫరెన్స్ తెలియదు. నచ్చకపోతే 1 minute కూడా ల్యాగ్ లాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను నేను. నీకు నచ్చదు, ఇప్పుడు అన్నయ్య చెప్పింది, నేను అన్నయ్య చేసుకున్నా. నీకు నచ్చని విషయం ఉంటే నువ్వు 1 minute కూడా బేర్ చేయలేవు. ఇంపాసిబుల్. నీకు నచ్చిందంటే అది రాజ్ కుమార్ గారి సినిమా అవ్వచ్చు, అర్జున్ రెడ్డి అవ్వచ్చు, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నాకు అన్ని గుర్తురాట్లు ఎమ్మెల్యే కానీ లెంత్ వేరు, ల్యాగ్ వేరు. సో నీకు ఆ లెంత్ కూడా ఎంజాయ్ చేస్తావు. నువ్వు రోలింగ్ టైటిల్స్ వరకు కూడా క్లాప్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. బట్ సమ్వో మేబీ యువర్ న్యూ డైరెక్టర్ కాబట్టి, లేకపోతే జనాలకి ఇప్పుడు ఓటీటీలో చూసి పేషెన్స్ తగ్గిందా, లేదా వాట్ ఎవర్ రీజన్స్, సమ్వో ఇప్పుడు రిఫైన్ లెంత్ చేసి నాకు తెలిసింది. అదేంటి ఒకసారి గట్టిగా చెప్పండి. అదే సార్, బేసిక్లీ నన్ను ఫస్ట్ అడిగినప్పుడు కూడా సార్ చెప్పినప్పుడే మేము అందరం లెంత్ ఉంది కొద్దిగా ఏదైనా తగ్గిస్తే అంటే మేము ఇదే అడిగాం. సార్ మీకు ఏదైనా బోర్ కొట్టిందా, పోనీ ఏదైనా సీన్ తీసేయాలా చెప్పండి. తీస్తే లింకులు పోతాయి. అప్పటికి ఏంటంటే కొన్ని లింకులు మన దెబ్బ మిస్ అవ్వకుండా ఏం చేయకుండానే కొన్ని తీసేసి కొన్ని. బట్ ఇంకా సీన్ తీసేయాలి. ఇక సరే ఇది ఓకే, ఇది అవసరం లేదు, డీటెయిలింగ్ ఉన్నాయి కదా, ఆ డీటెయిలింగ్ అనేది సార్ కొద్దిగా రెడ్యూస్ చేసాం. బట్ అది కూడా చేయడానికి ఎందుకు వచ్చిందంటే మీరు అన్నట్టే ల్యాగ్ అనేది వేరు, లెంత్ అనేది వేరు. అండ్ నో బడీ సేయింగ్ ల్యాగ్ లేదు. ఇన్ఫాక్ట్ నేను నిన్న మేము అనౌన్స్ చేసాం 238 ఇస్ వాట్ 237 230 ఏదో వచ్చింది. కొత్తగా టైగర్ మ్యాచ్ లో చూసేవాళ్ళు దే ఆర్ గోయింగ్ టు వాచ్ 237. రేసీ చాలా మంది ఏమంటారు, చాలా మంది ఇది పని ముందే చేయవచ్చు కదా అని అంటారు. అంటే ఇదే ఇప్పుడు బయట ఉండి మాట్లాడడం అన్నంత అదే తేలికైన విషయం ఏది ఉండదు. అండ్ సార్ ఇంకో కమెంట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ సార్ నేను ఇంకా చెప్పలేదు, కొంతమంది ఎందుకన్నా తగ్గించారు బాగుంది కదా, మేము ఇంకా రకరకాల. సో వీ కాంట్ డినై ఆన్. ఎవరు చెప్పినా నీకు వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్లీ అలా ఎంజాయ్ చేసి అంటే ఇంత ముందు కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు. బట్ నాకు తెలుసనే నేను మన అబ్జర్వేషన్ చెప్తున్నా, సోషల్ మీడియా డిజిటల్ కొంచెం ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకా సలహాలు అనేదానికి అన్లిమిటెడ్ అయిపోయింది, ఇన్ఫినిటీ. ఎవడు అప్రిషియేట్ చేసే బ్యాచ్ కంటే కూడా సార్ ట్రోల్ సరే పక్కన మీరు ఆ బ్యాచ్ వేరు. ఇలా 100 ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి. అడి ఇంట్లో అడిగేది ఎగ్జామ్ పోయి ఉంటుంది, అడి బ్యాక్ లాగ్స్ ఉంటాయి, బాగా రగ్గొట్టేసి ఉంటాడు. అలా ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చారా హరీష్ గా కరెక్ట్ గా సినిమా తీరా అంటుంటాడు. అది ఫ్రస్ట్రేషన్ కి మనం ఒక అవుట్లెట్ అని చెప్పి గర్వంగా ఫీల్ అవ్వాలి. సో ఆ బ్యాచ్ పక్కన పెట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ యాక్చువల్లీ. No, everybody has to go through it. Everybody. I don't want to take the names, but big directors, prime director has to go through this. అది పక్కన ఎందుకంటే ఆ బ్యాచ్ అంతే. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కి, వాళ్ళ లైఫ్ లో ఉన్న ఫెయిల్యూర్స్ కి, వాళ్ళ లైఫ్ లో చేయలేని వాటి అన్నిటికీ అది కాకుండా అన్న ఇక్కడ స్క్రీన్ ప్లే కొంచెం లాగ్ అనిపించింది, అరవై తీసుకుంటుంది. కొంతమంది చాలా పాజిటివ్ గా దీన్ని మార్చుకో, శాతం చాలా తక్కువ, వాళ్ళు చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు సార్, చాలా బాగుంటది. నేను అవన్నీ నోట్ చేసుకుంటుంటా. సో ఇది పక్కన పెడితే సలహా బ్యాచ్ ఇది వేరు, దీనికి సంబంధం లేదు అసలు. ఇది పాపం ట్రోల్ చేయరు, అప్రిషియేట్ చేయరు. గడ్డం కొంచెం పెంచితే బాగుండేది, చూసుకో హెయిర్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ మాకు. నాకైతే కళ్యాణ్ గారి సినిమాకి ట్రిమ్మర్ పాయింట్ ఎంత పెట్టాలో వాళ్ళే చెప్తున్నారు. బేడ్ అన్న 0.5 ట్రిమ్మర్ పెడితే కరెక్ట్ గా ఉంటుందా, నువ్వు 0.2 పెట్టేసావు ఫ్రీ కదా. సో ఇది చాలా కామన్. సో అన్న బయట నుంచి అరే ఉంచితే కొంత బాగుండదు, ఈ పని ముందే చేస్తే కోట్లు పెట్టిన డైరెక్టర్కి, ఇంత కోట్లు పెట్టిన నిర్మాతకి, టైం స్పెండ్ చేసిన డైరెక్టర్కి, లైఫ్ పెట్టేసిన హీరోకి తెలియదా? బయోపిక్ అన్నప్పుడు డెఫినెట్ గా ఒక 50 ఏళ్ల జీవితం, 30 ఏళ్ల జీవితం, 100 సంవత్సరాల జీవితం 2.5 గంటలు కుదించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. నాకు తెలిసి మహానటి కూడా కొంచెం లెంత్ సినిమానే. సో దాంట్లో ఉండే ఇబ్బందులు ఉంటుంది. ఆ పాయింట్ ఎందుకు రవీణ సినిమాలు షార్ప్ గా పేసీగా ఉన్న సినిమాలు, ఈ సినిమాని ఎందుకు రవీణ ఇంతసేపు ఉంచాడు, ఇందులో ఏం చెప్పాలనుకుంటాడని చెప్పి ఒక్క సెకండ్ కొంచెం మన అవతలకి సలహా ఇచ్చే బదులు మనం ఈ సినిమా ఏంటని ఒక సెకండ్ ఆలోచిస్తే డెఫినెట్ గా ఐ థింక్. బట్ ఎనీవేస్ డెమోక్రసీ మీన్స్ పబ్లిక్ టేస్ట్ తగ్గట్టు వెళ్ళాలి కాబట్టి అంతే జస్ట్ లెంత్ ఇష్యూ సార్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. దట్స్ వాట్. అండ్ మేకింగ్ అవ్వచ్చు, మది ఫోటోగ్రఫీ కానీ. అండ్ ఎందుకు మా తెలుగులో ఉన్న మా తమ్ముళ్ళని వదిలేసి, మా బావలను వదిలేసి, మా ఫ్రెండ్స్ వదిలేసి ఎందుకు జీవి ప్రకాష్కి వెళ్ళావు? I demand an explanation. Okay, so I'm a big తమ్ముళ్ళు బావలు అబ్బో అంటే సార్ అమ్మలు. I'm a big fan of Asura. Okay. The film. Okay. అండ్ జీవిది ఇట్స్ నాట్ దట్ దేవి గారు లేదు తమ్మర్ గారు లేరు అనేది కాదు. బేసిక్లీ ఏంటంటే టైగర్ నాగేశ్వర ఈజ్ అ సాయిల్ సోల్ ఫిల్మ్. వాట్ ఎ వర్డ్ అసలు. సో ఇట్స్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్.
So it's a soul film. And GV has done that 2-3 films before. And I'm a big fan of Ayarthil Oruvan also. నాకు అడుకలం చాలా ఇష్టం. Ayarthil Oruvan Karthi first film. Selvaragam. Yeah. So I like the sounds that he works, sir, actually. And నాకు ఈ సినిమా కూడా కావాలని అనిపించింది బికాస్ స్టూవర్ట్పూర్ అనే విలేజ్ అనుకుంటున్నాం కానీ ఇట్ హ్యాస్ అ బ్యాక్ స్టోరీ ఆఫ్ 100 years ఆఫ్ దేర్ ఆల్సో హంటర్స్. సో మేము విలేజ్ సెట్ వేస్తే కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఇట్స్ నాట్ అన్ ఆర్గానిక్ విలేజ్, ఇట్స్ అన్ ఇన్ఆర్గానిక్ విలేజ్. హట్లు ఉంటే విలేజ్ అయిపోతుంది అది. ఆ హట్ల పైన స్కిన్స్ ఉంటాయి, స్కెలిటన్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి. అది వెనకాల డిస్క్రిప్షన్ కనిపిస్తుంది అది యాక్చువల్లీ బికాస్ దే ఆర్ కమ్ ఫ్రమ్ అన్ యాన్సిస్టర్స్ ఫ్రమ్ హంటర్స్ ప్లేస్. ఇంత డీటెయిలింగ్ పెట్టుకోవాలి కాబట్టి మీకు ఎంత వచ్చింది సార్ అది కూడా రీసెర్చ్ వరకు ఎక్కువ చేసావు అబ్బాయి నువ్వు. పాండమిక్ కదా నీకు టైం దొరికేసింది బాగా. సో ఐ నీడ్ దట్ సౌండ్ పుల్ సార్. ఎన్ని రోజులు స్టోర్పురంలో? సార్ నేను కథ రీసెర్చ్ చేసిన 2 years అయింది, బట్ అట్లీస్ట్ ఎవ్రీ 4 months వెళ్ళేవాడిని ఒక 10 days. అనే నీకు సినిమాగా కాకుండా రవితేజ్గా కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టైగర్ నేషనల్ గురించి మొత్తం విన్న తర్వాత, ఆ సినిమా చేసిన తర్వాత లేదా చేసే ముందు అతని మీద నీకేమనిపించింది అసలు? అతని మీద టైగర్ నేషనల్ మీద నీ టేక్ ఏంటని అసలు? అతను చేసిన పనులకి, ఎందుకంటే నాకు 1-2 తెలుసు. తను చెప్పిన తన రీసెర్చ్ లో తను చేసిన పనులు ఉన్నాయి కదా, అవి నన్ను బాగా అట్రాక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి. అతను ఏంటంటే దొంగ అంటున్నాం కదా, యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఫర్ మీ అతను హీరో, అతను రాబిన్ హుడ్. ఓకే. తనకి ఏం ఉంచుకోలే. అది ఏం పని చేసినా సరే ఇంకోటి కోసం చేశాడు, తన కోసం చేయలేదు తను. జస్ట్ ద బెస్ట్ థింగ్. అది విన్నాను నేను. మీకు ఒక చిన్న సినిమాలో పెట్టలేదు కానీ ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. వీఆర్ మెన్షనింగ్ యాజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ రాబర్ కదా. సో అక్కడ నేను ఊర్లో అంటే నాకు లెంత్ చిన్న చిన్న మాటలు కొన్ని మిస్ అయిపోయినాయి. చిన్నపిల్లలు సో వాళ్ళందరూ చాక్లెట్లు కావాలని అడుగుతుంటారంట. సో ఇతను ఏంటంటే అంత పెద్ద దొంగ కదా, కొట్టుకెళ్ళి ఆ చాక్లెట్లు కూడా దొంగతనం చేసి ఇచ్చేవాడు. బికాస్ దే ఎంజాయ్ ఇట్ బికాస్ దే గాట్ ఇట్ ఫ్రమ్ టైగర్ నాగేశ్వరరావు. ఓకే ఓకే. చిన్న చిన్న చాలా ఉన్నాయి. దాని క్యారెక్టర్ నాకు నచ్చింది. సో ఇప్పుడు ఇంకోటి చెప్తాను, అతనికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అతను ఏంటంటే అథ్లెట్, స్పోర్ట్స్ ఇలాంటి దాంట్లో ఉన్నాడు. ఎందుకో అలాంటి వాడు ఇవన్నీ అతను ఫంక్షనింగ్ ఏంటి అది నచ్చేసింది బాగా నాకు. యాక్చువల్లీ చేసిన ఫస్ట్ బయోపిక్ అని, టు బి ఫ్రాంక్. His character is very contrast, sir. He is in this age or is in that age. He's never been in the middle. Good at heart ante ee age malli. If you see him as a dangerous as possible, this age. చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మీ డీటెయిలింగ్ అవ్వచ్చు, ఫస్ట్ హాఫ్ లెంత్, సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ అండ్ అవ్వచ్చు. చాలా మందికి వచ్చే ఈజీ క్వశ్చన్ ఏంటంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు మీరు 1-2 ఎందుకు పార్ట్ 4 ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు అదే ట్రెండ్ సార్. ట్రెండ్ అదే సార్. యాక్చువల్లీ ఏంటంటే కథ అనుకుని చేసిన తర్వాత మధ్యలో చిన్న వచ్చింది థాట్ వచ్చింది. నాకు ఇంకోటి ఏంటంటే 2 వచ్చింది, బట్ అది టూ లేట్. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చింది. బట్ అప్పటికి నాకు ఏమనిపించింది అంటే ఓకే ఫస్ట్ పార్ట్ వరకు మనం చేసేయచ్చు, సెకండ్ పార్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేయాలి. అది ఫస్ట్ పార్ట్ ఉన్నంత సెకండ్ పార్ట్ లో ఉంటుందా? ఇంత భారీ సినిమా ఆల్మోస్ట్ లైక్ పెద్ద సినిమా కొత్త డైరెక్టర్. పెద్ద సినిమా దిస్ ఇస్ మై ఫస్ట్. అండ్ బడ్జెట్ ఎక్కువ ఉంది. నాకు తెలిసి రవితేజ గారు అన్ని సినిమాలలో ఇంత బడ్జెట్. ఆ విషయం కూడా మన నేను ప్రీవియస్ ఫంక్షన్ కూడా చెప్పా. ఆ విషయం కూడా చాలా జీల్స్ ఉంది. మాకు ఇంత బడ్జెట్ ఇవ్వలేదు రవితేజతో ఫస్ట్ టైం పని చేసినప్పుడు. ఎక్కడన్నా ప్రొడ్యూసర్స్ అని ఇంకా చాలా ఆపు ఎక్కువ అయిపోతుంది అని ఏమైనా అనిపించిందా? లేదు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఒక్క చోట కూడా లేదు. ఆల్వేస్ నాకు ఇది కావాలంటే అది సెకండ్ లో వచ్చేది. అది ఎందుకు అవుతుందని అడగలా. యా. So never I should thank Abhishek Gaur also for that. He's also trusted me and believing me, and he also thought this film will do wonders. That is what everybody had the idea. So because when you ante అది మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యారో మన ప్రాజెక్ట్ ఎప్పుడైతే అనుకున్నారో obviously you will not put any restrictions to it. So I didn't have any restrictions towards that. So అభిషేక్ గారితో నేను మాట్లాడేది ఇప్పుడు ఈ విషయం. మీ ఇద్దరు రావడం నేను అభిషేక్ గారితో మాట్లాడేది. మాకేమో పిలిచి పార్టీలు ఇవ్వడం, వీళ్ళేమో భారీ బడ్జెట్లు ఇవ్వడం బాగుంది సార్. అదేంటి సార్ మీరు పెద్ద సినిమాలు చేశారు, భారీ బడ్జెట్ చేశారు. నువ్వు సినిమాలు ఖర్చు చెప్తే నీకు కూడా భారీ బడ్జెట్ ఇస్తాడు. అనే ఇప్పుడు టైగర్ దసరాకి వచ్చింది, సంక్రాంతికి ఈగలు వస్తుంది, దీపావళి ఏంటనే వదిలేసి అలాగే. అంటే ఇప్పుడు నీలాంటి ఒక్కొక్క సినిమా 4 ఏళ్ళు పడేస్తుంది సినిమాలు తీయడానికి. 4 ఏళ్ళ సినిమా నీకు స్పీడ్గా చేసేవాళ్ళు. నీలాంటి వాళ్ళు రెడీ అయ్యారనుకో, నీలాంటి వాళ్ళు దొరికారనుకో, నీకు 4 సినిమాలు తీసేస్తాం. బేసిక్గా ఇది గోకి బాంబు వేయించుకోవడం అంటారు దీన్ని.
అనవసరం కెలుక్కొని పిల్లి తీసి ఆర్మీ చేసుకోనండి. చాలా స్పీడ్ క్లియర్ గా ఉంటారు, క్లారిటీగా టపా విప్లవం కాన్ఫిడెన్స్ ఎస్ ఓకే కూడా వీళ్ళ కాన్ఫిడెన్స్ చెప్తాడు. తనలో నాకు నచ్చేది ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా మానిటర్ ముందు కూర్చొని షోకాయ్ ఆ సౌండ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి యాక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. సో మన కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది వంశీ? మానిటర్ మనం చూసే హీరోని బట్టి మన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. వేరే ఏ హీరోయిన్ అయినా మనం అడగలేము, ఈ ఒక్క ఈయన మాత్రమే అడగలే క్వశ్చన్ ఇది. మన సినిమాతో పాటు ప్యారలల్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అరే మనం ఎందుకు ఈ కాంపిటీషన్లో వెళ్ళడము, మన సోలో వెళ్ళొచ్చు కదా, వేరే సినిమాలు వస్తున్నాయి కదా, మరి మన పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదు. ఇంకోటి చెప్పనా, అవతల కూడా కొంచెం ఆలోచిస్తాడుగా. అందరూ ఒకేలాగా మనుషులే కదా, అందరూ ఆలోచిస్తాం కదా. ఏ ఆలోచన మరి వాళ్ళకి వచ్చిందిలే అడగాల్సింది. ఇంటర్వ్యూ వేరే డైరెక్టర్ చేశారు లేదు అలాంటి ఆలోచన అంటే సార్ ఇప్పుడు బాగున్నప్పుడు సెవెంటీ రిలీజ్ అయిన సినిమాలు హిట్ లేని ఎన్నో ఉన్నాయి. అంటే వంశీ సైడ్ నుంచి అన్న రిక్వెస్ట్ రావాలి. లోకేష్ కనరాజ్ చాలా పెద్ద డైరెక్టర్, అనిల్ రావిపూడి నీకంటే చాలా సీనియర్, చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్. సో డెఫినెట్ గా అది సార్ నన్ను అడిగినప్పుడు ఒకటి ఉంటుంది, ఒక థాట్ ఆఫ్ డిస్కషన్ he asked me, but I felt because I believe this is not just ఊరికే నేను నిన్ను పోగొడేసి నన్ను పోగొడేసి మధ్యలో కలిసి అన్నీ it's very I'm being very bold, very honest interview. I love it. Being sportive is much more important. I like this question also. I want to answer in that way. అయ్యో మన అసలు స్పోర్ట్స్ సార్ ఇప్పుడు నేను 60 km/h పరిగెట్టచ్చు. నేను దయచేసి హరీష్ అని పిలువు. సార్ అంటే నేనేదో దాన్ని ఏమంటారు కదా, నీ అంత తొందరగా చంద్రబాబు తీసుకోగలడా? నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. ఏంటంటే సెకండ్ మినిట్ లో ఎవరే అంటాడు. సో ఏంటంటే అంత నేను తొందరగా చంద్రబాబు తీసుకోలేరు అబ్బాయి. ఇప్పుడు స్టేడియంలో నేను ఒక్కనే పరిగెడుతున్నా, ట్రాక్లో నేను పరిగెట్టేశాను, టైమింగ్ చూసుకున్నారు. నా స్పీడ్ తెలుస్తుందా? పక్కన హుసేన్ బోల్ట్ వాళ్ళతో నా పరిగెడితే నా స్పీడ్ తెలుస్తుందా? ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది గురు, మళ్ళీ చెప్పు. మీరు ఏమన్నారు, సింగిల్ గా వస్తే బెటరా లేదా 3 సినిమాలు వస్తున్నాయి కదా ఎందుకు రాలేదు? సో నా ఇప్పుడు రన్ ట్రాక్ లో నేను సింగిల్ గా పరిగెడితే నాకు నా స్టామినా తెలుస్తుందా? పక్కన హుసేన్ బోల్ట్ ను వీళ్ళని పెట్టుకుని పరిగెడితే వాళ్ళకి నేను టఫ్ పోటీ ఇచ్చినా వాళ్ళు దాటానా లేదా తెలుస్తుందా? వాళ్ళతో ఉన్నప్పుడే నీ కెపాసిటీ. Exactly. So I feel that competition is much more needed. So I think you should run with that's a confident answer from the director. సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది, గుర్తొచ్చింది. స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. అంటే పోటీ ఉన్నప్పుడే టాలెంట్ బయటకు వస్తుందంట. సో దాన్ని బేస్ చేసుకుంటే నీకు ఎవరు పోటీ అనుకుంటారు మహారాజ్? నువ్వు పోటీగా ఫీల్ అయ్యే? నేను పోటీ ఫీల్ అవ్వను, నాకు నేనే. నీ పిల్లల సినిమా నీకు పోటీ అంతే. ఎవరితో నేను ఒకరితో పోటీ పట్టాలని ఉండదు అంతే. పోల్చుకోవడాలు పోటీ పడాలి లేవు. పోల్చుకోవటం అనేది ఒక జబ్బు, అది చెప్పాలా నేను. పోల్చుకోవటం ఇప్పుడు కంపారిజన్ నువ్వు నేను కాదు, నువ్వు కాదు. అసలు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో అన్నయ్య చెప్పిన ఒక ఫిలాసఫీ పాయింట్ వైరల్ అయిపోయింది యూట్యూబ్ షార్ట్స్ లో. దాంట్లో టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ యూ టు సే మోర్ ఆన్ దిస్. అదే చెప్తున్నా, ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఈ కంపేర్ చేసుకుంటారు. చాలా ఇంపార్టెంట్. అదే నీ టాలెంట్, నీ కెపాసిటీ నీది. వై యూ కంపేర్ విత్ అదర్స్? ఈ కంపారిజన్ పెద్ద ఇది నాట్ ఓన్లీ ఫిల్మ్ అని ప్రతి ఏ ప్రొఫెషన్ చూసుకున్నా బయట ఉన్న మనుషుల్లోనే ఆ మనిషి నిజం అంటాం ఏంటో తెలియదు నాకు. When you compare, sir, you lose your identity. ఎగ్జాక్ట్లీ. నువ్వు కంపేర్ చేయకు, నువ్వేదో ట్రై చేయరా నీ నుంచి. నువ్వు నీ కెపబిలిటీ అంటే, నీ కెపాసిటీ అంటే విత్ పాజిటివ్ వే నువ్వు ట్రై చేయ తప్ప నేను హరీష్ని అయిపోవాలి, నేను వంశీ అయిపోవాలి, అది టోటలీ రాంగ్. అదొక జబ్బు. కంపారిజన్ ఇస్ అ బిగ్ డిసీజ్. మేము తీసే జెఫ్ట్ కమర్షియల్ సినిమాలు కాబట్టి చాలా మంది కింద ఒక కేజీఎఫ్ లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు, లేకపోతే ఒక విక్రమ్ లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు కింద మనం చెప్పిన మన బ్యాచ్ ఉంటారు కదా, మన ఫ్రస్ట్రేటెడ్ బ్యాచ్, నువ్వేంటి రా నువ్వు ఎప్పుడు కేజీఎఫ్ తీయవు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియన్ని, సినిమాకి ఒక ఆడియన్ అట్రాక్ట్ అయితే ఇండస్ట్రీలోకి వస్తాం. సో విక్రమ్ చూసినప్పుడు, కేజీఎఫ్ చూసినప్పుడు నువ్వెంత ఎగ్జైట్ అయ్యావు, నేను అంత ఎగ్జైట్ అయ్యా. నీకెంత గౌరవం ఉందో లోకేష్ మీద, నీకెంత గౌరవం ఉందో ప్రశాంత్ మీద, నాకు అంత గౌరవం ఉంది. మరి అంతమంది నా సినిమా చేయాలని కాదు, ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, బయట ఉండే కాంపిటీషన్ కాదు. ఆ కాంపిటీషన్ వద్దనుకొని ఇండస్ట్రీకి వచ్చాం. ఇక్కడ నీ ర్యాంక్ ముందుకు వెళ్తే నా ర్యాంక్ వెనక్కి వెళ్దు. ఇక్కడ బలబలి మొబైల్ చూస్తారు, బాహుబలి చూస్తారు. సో ఈ కంపారిజన్ ఏమవుతుందంటే
ఒక్కొక్కసారి భారీ మిస్టేక్లు జరిగిపోయినాయి టు బి ఫ్రాంక్. మనం కూడా అంత యాక్షన్ చేయాలేమో, మనం కూడా అసలు అతని స్టైల్ రెస్పెక్టెడ్. ఎన్ని చూసాం తప్పు రెస్పెక్టెడ్. అతను గొప్పగా సినిమా తీసినప్పుడు దాన్ని రెస్పెక్టెడ్. అందుకే 2018 కేరళ సినిమా ఇప్పుడు ఆస్కార్స్ నామినేట్ అయింది. దానికి వెళ్ళి దాన్ని పొగినప్పుడు మరి ఏంటంటే తెలుగులో ఇలాంటి సినిమాలు రావు కాబట్టి వచ్చాం రా ఇక్కడికి. అంతే, తెలుగులో ఇలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి, కేరళలో ఒక అద్భుతమైన సినిమా తీశారు కాబట్టి వచ్చాము. ప్రశాంత్ నీల్ చాలా గొప్పగా తీశారు కాబట్టి పర్సనల్ వెళ్ళి పలకరించాము. ఎవరిని చూస్తే వాళ్ళు అయిపోవాలనుకుంటే అందరూ రాజమౌళి అందరూ ఎలా అయిపోతారు? ఎవరు ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. అండ్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమా చూస్తారు. నిన్నగాక మన మ్యాడ్ అనే సినిమా చూడలేదు, ఎంతమంది చెప్పారు సినిమా చాలా ఎంటర్టైనింగ్ ఉంది, నీకు నచ్చదు వెళ్ళి చూడని చెప్పారు. ఇప్పుడు అతన్ని కూడా మనం రాజమౌళి పక్కన పెట్టేసి కంపేర్ చేసి మనం చేయలేం కదా. నువ్వు చెప్పింది ఏంటంటే ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తే, మొన్న కూడా ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. ఏదో ర్యాంక్ మిస్ అయిపోయింది. ర్యాంక్ ఎప్పుడు మిస్ అవుతుంది? నువ్వు ఫస్ట్ ర్యాంక్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఎవరైతే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నా అని అనుకోవచ్చు, బట్ అయ్యో ఇంకా నేను వేస్ట్ ఏమో అనుకుంటే మట్టు వాళ్ళందరికీ మాస్ మహారాజ్ ఇస్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఇంకెవరితోనో కంపేర్ చేసి అక్కడికి వెళ్ళాలనో, లేదా ఇక్కడ ఇది సాధించాలనో, అంత ఎక్కువ తీసుకోవాలనో, ఇంత చేయాలనో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి ఎగ్జాక్ట్. ఇప్పుడు చెయ్యప్పుడు ఇదే జరిగిపోవాలని చేయొద్దు, నువ్వు చెయ్యి, అది జరగొచ్చేమో. సింపుల్ యాజ్ దట్. కరెక్ట్, అంతే. కరెక్ట్. నువ్వు దృష్టిలో పెట్టుకుని ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఫస్ట్ కరెక్ట్గా చెయ్యి. నువ్వు ఇప్పుడు ఎవరు జరిగినాయో నాకు తెలిసి షోకు ప్రశాంత్ నల్లవు, రాజమౌళి అన్న వాళ్ళు ఎలా వెళ్తాయని వాళ్ళు అనుకుని చేయలేదు. 100% ఎవరు అనుకుని చేయలేదు. వీ హ్యావ్ టు బీ ఇన్ ప్రెజెంట్ అండ్ డూ వాట్ యూ హ్యావ్ టు డూ. నిన్న మొన్న నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పుడు ఈ పుష్ప టాపిక్ వచ్చినప్పుడు పుష్ప లాస్ట్ మినిట్ వరకు హిందీలో రిలీజ్ చేస్తామో లేదని చిన్న డౌట్ ఉంది. ఇట్ హ్యాపెండ్ అన్నట్టుగా మాట్లాడుకుంటాం. ఈ విషయం నాకు అన్నీ చెప్పింది, బాగా నచ్చింది. హిందీలో చేశారు కదా సినిమా, హిందీకి వెళ్ళి ప్రమోషన్ కూడా చేశారు కదా. అదే ఫస్ట్ టైం హిందీలో రిలీజ్ అవుతుంది అని చెప్పి నేను చాలా ఎక్సైటింగ్ మాట్లాడప్పుడు, రేపు పొద్దున హిందీలో ఎలా చేస్తాయంటే నాకు అనవసరం, ₹1,00,00,000 వచ్చినా సరే నేను చేస్తా, నెక్స్ట్ సినిమా కుదిరితే నేను చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ట్రై అన్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పిన మాట అదే, చేద్దాం, అయితే అవుతుంది, లేకుంటే లేదు. అంటే ఈ సినిమా ఇన్ని కోట్ల, ఇన్ని లక్షల, ఇన్ని వేల రూపాయలు కలెక్ట్ చేసిన పేపర్ మీద రాసడానికి ఎవరికి సరిపోడు అక్కడ ఇండస్ట్రీ. ఎవరు ఏది ఎంత కలెక్ట్ చేస్తే తెలియదు. బడ్జెట్ ఒకటే మన చేతిలో ఉంటుంది, కలెక్షన్లు మన చేతిలో ఉండవు. ఈ విషయం నేర్చుకున్నాను నేను. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఏంటంటే, అన్నయ్యతో సినిమా చేసినప్పుడు ఇట్స్ నాట్ ఏ సినిమా, ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ నేను చాలాసార్లు చూసాను, అసిస్టెంట్గా కూడా. ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అంటారు ఇంగ్లీష్లో. నన్ను ప్రభావితం చేసిన అందరి వ్యక్తిత్వాలు కలిపితే నాకు ఒక 100% ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఉందంటే అందులో 80% ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేదే ఉంటుంది నా మీద. అది నేను వీడియో అసిస్టెంట్గా పనిచేసినప్పటి నుంచి, ఆటోగ్రాఫ్ నుంచి, షాక్ నుంచి కంటిన్యూస్ మిరపకాయ, అంటే వీడియో నుంచి మిరపకాయ వరకు ఇంకా వేరే ఏ హీరో నా జీవితంలో లేడు. ఒక 8 సంవత్సరాలు నా జీవితం అంతా ఏంతో జరిగిపోయింది. సో నేను చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు. నీకు సినిమా పరంగా అంటే షార్ట్ టైంకి వచ్చేస్తాడు, వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తాకంటే ముందు వచ్చాడు, కావాలని వచ్చాడు నాకు తెలుసు. కావాలన్నా సో లేట్గా వచ్చి కావాలని ఇవి కాకుండా వాట్ యూ లవ్డ్ అబౌట్ మాస్ మహారాజ్ అంటే షూటింగ్లో ఇంకా సినిమా సరే టక్మన్ టేక్లో చేసాడు, డాన్స్ చేసాడు, ఫైట్ చేసాడు, ఎక్కడ ఏదడితే డైరెక్టర్ ఫుల్ బిల్, ఇది కాదు. ప్రొఫెషనల్ కాకుండా పర్సనల్ జర్నీలో వాట్ ఆర్ ద క్వాలిటీస్ అండ్ వాట్ ఆర్ ద వన్ లైనర్స్ యూ గాట్ టు లిజన్? బేసిక్గానే నేను మా ఆఫీస్ పక్కన సార్ ఆఫీస్ కూడా యాక్చువల్లీ ఫర్గెట్ అబౌట్ ద షూటింగ్ స్పాట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు ద షూటింగ్ స్పాట్. నాకు ఎప్పుడైనా డౌన్ అయితే, లైక్ యాజ్ ఎ రైటర్స్ వి నో దట్ ఇఫ్ మనం ఏదైనా క్రాక్ చేయకపోతానో, లేదా ఐడియా ఏదన్నా సమ్ డిస్టర్బెన్స్ ఉంటేనో, ఒక ఆపోజిట్ పర్సన్తో మాట్లాడితే ఒక చిన్న ఎనర్జీ వస్తుంది, లేకపోతే ఒక చిన్న రిఫ్రెష్మెంట్ వస్తుంది. సో నేను సార్ ఒక 10 minutes వచ్చి కలవచ్చా అంటే, వచ్చేయి నీకు ఎప్పుడన్నా అంటారు. సో ఐ జస్ట్ గో జనరలీ టాక్ అబౌట్ మూవీస్ ఆర్ దిస్ థింగ్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ పర్సనల్గా అయితే he told me few things which are like, వంశీ ఇందాక చెప్పిన పాయింటే, నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, ఎవరు పక్కనే మాట్లాడుతున్నారు, ఎవరు నీ గురించి ఏనా అంటున్నారు, అది నెగిటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు, డోంట్ టేక్ ఎనీథింగ్. నెగిటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు, డోంట్ టేక్ ఎనీథింగ్, జస్ట్ కీప్ గోయింగ్, విచ్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. ఈవెన్ నౌ ఆల్సో గెట్ గోయింగ్. లైక్ see, he told me one thing, పాజిటివ్ అంటే మళ్ళీ తీసుకో, అది కూడా చెప్పలా. పాజిటివ్ ఆర్ నెగిటివ్, నో, జస్ట్ కీప్ గోయింగ్, రైజ్ యువర్ హెడ్ అండ్ కీప్ వాకింగ్, దట్స్ ఇట్. రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో 200%. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇన్ టైగర్ ఆల్సో. ఫ్రమ్ ద ఐ థింక్ ఐ గాట్ టు హిమ్ మాట్లాడేటప్పుడు నాకు ఆల్మోస్ట్ 15 days 20 days తర్వాత ఆయన చెప్పిన విషయం అది. ఇంకా అప్పటి నుంచి నేను అది ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను.
ఇప్పుడు కూడా నేను ఎవరేం మాట్లాడదాను, నేను ఏం సినిమా చేశాను నాకు తెలుసు, వాట్ హ్యావ్ డన్, వాట్ హ్యావ్ డెలివర్డ్. లెంత్ అన్నారు, దెర్ ఇస్ నో ఎనీ రిమార్క్ అబౌట్ ద ఫిల్మ్, ద జస్ట్ లెంత్. అది కూడా నేను ఏం చేయలేదు, బికాస్ లెంత్ అనేది మీరు అన్నట్టే స్టోరీ చెప్పాలి. దిస్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్గా చేస్తూ ఒక లైఫ్ స్టోరీ చెప్తున్నాం. సో ఐ ఫెల్ట్ మనం చేసాము, కరెక్ట్గానే చేసాము. సో ద అప్లోజ్ ఈజ్ ఆల్సో కమింగ్. సో రెండు పక్కన పెట్టేసి నేను వెళ్తున్నాను అంతే. నేను 200% కరెక్ట్ చెప్పింది. ఏదన్నా సినిమా నాకు విపరీతంగా నచ్చి ఫోన్ చేసి అని ఆ షార్ట్లో రే నమ్మను రే నేను నమ్మను అంటాడు అని, ఏదో వెబ్సైట్లో ఇలా రాస్తానంటే నేను నమ్మను అంటాడు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు, మా ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు, హిమాలయాల్లో కొన్ని సంవత్సరాలు మంచుగట్టులో మధ్యలో తపస్సు చేసే వాళ్ళకు వచ్చే తెలుగులో దీన్ని స్థితప్రజ్ఞత అంటారు. భగవద్గీతలో కూడా చెప్పారు దీని గురించి. ఏంటంటే దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా ఇవన్నీ చెప్పడానికి క్యాసెట్ వినడానికి చాలా బాగుంటాయి. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఒకవేళ ఎందుకుంటాం అబ్బాయి, హిట్ వచ్చినప్పుడు వచ్చే ఎనర్జీ వేరు, ఫ్లాప్ వచ్చినప్పుడు పోయే ఎనర్జీ వేరు. బట్ ఈ స్థితప్రజ్ఞత అనేది ఒక డిజాస్టర్ వచ్చినా, ఒక బ్లాక్ బాస్టర్ వచ్చినా, ధమాకా 100 crores ఏదో చేసింది అన్నప్పుడు అనే పార్టీ లేదా గిట్ల అంటే దేనికి పార్టీ అంటున్నాడు. అసలు నాకు అర్థం కాదు. అలా అని చెప్పి చూసావా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో, అక్కడ అంతా చేసి ఇక్కడ చేసిందని కూడా లేదు. కుదిరేసింది అబ్బాయి అన్నాడు, సింపుల్గా ఒక మాట. ఈసారి కుదిరేసింది అబ్బాయి అన్నాడు అంతే. ఇది ఎలా అన్నయ్య, దీనికి మేము 15 ఏళ్ళ నుంచి ఇది సాధించడానికి చించేసుకుంటున్నాం. ఇంటర్వ్యూ అయిన తర్వాత నా బండి ఎక్కువ అంటే నేను ఎక్కగలుగుతా బండి, దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు. బట్ మీ కోట్ల మంది ఫ్యాన్స్కి దిస్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది, ఇది నేను చాలాసార్లు చెప్పేశాను. త్రిప్పణి అదే త్రిప్పణి అయిపోయినాయి, ఎన్నో చాలాసార్లు చెప్పేశాను. మనీ చూసుకోండు, నువ్వు ప్రశాంతంగా బతకంటారా బాబు, ఇంతే జీవితం అంటానంతే. ఇదేంటి అదేంటి వాడేంటి అదే ఎక్కువ అయిపోయింది. పెంట కింద ఉంది మొత్తం. కాంప్లికేట్ చేసేసుకుంటున్నారు, అవసరం లేని చోట కూడా కాంప్లికేట్ చేసేసుకుంటున్నారు. అవసరం లేని చోట కూడా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్స్. అందుకే ఎలాగంటే ఏమో వస్తాయని అడుగుతున్నాం. అదే అంతే. చాలాసార్లు చెప్పారంటే నువ్వు చేయాలి. ఆడియో ఫంక్షన్ చెప్పారు, యువర్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ సార్. 100% ఫిలాసఫర్. వన్ లైనర్స్ నేను ఈ మధ్య రిలీజ్ అయ్యాను. అది కూడా అంటే మనకి ఏంటంటే ఏమన్నా అన్నయ్య అంటే ఉంటుంది మనకి ఎప్పుడు. కరెక్ట్. కానీ బయట ఇంతమంది మాట్లాడే అది భలే మాట్లాడి భలే రావణాసుర ఇంటర్వ్యూ అనుకుంటప్పుడు అది చెప్పితే ఎంతమంది నాకు మెసేజ్ చేశారంటే, ఆయన చెప్పిన ఆన్సర్ కంటే క్వశ్చన్ అడగడం పెద్ద గొప్ప విషయం అన్నట్టుగా ఫీల్ అయిపోయి నేను. అంత I want to comment here, sir. That is because the one-liners or the words that come from his real-time life, not from the books or anything. Correct. పుస్తకాలు చదవలే అనే లైఫ్ లో చాలా మంది మర్చిపోయింది, అయిపోయినట్టుంది వాళ్ళు మాట్లాడేసాం. లాస్ట్ షాట్ గురించి బయటికి వచ్చిన వాళ్ళందరూ లాస్ట్ షాట్ గురించే మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు కన్సీవ్ అండ్ టఫ్ టు ఎగ్జిక్యూట్ ఆల్సో. ఇట్స్ టాక్డ్ అబౌట్ షాట్ అయిపోయింది. ఆ షాట్కి ఎందుకంత స్పెషాలిటీ, ఎందుకంత ప్రత్యేకత, ఎందుకంత పేరు వచ్చింది? సార్ ఇది సినిమా రిలీజ్ అవ్వక ముందు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ హీరో చనిపోతారా బతుకుంటారా, చాలా మంది. అండ్ రవి సార్ లాంటి ఇమేజ్ ఉన్న యాక్టర్ని ఎలా ఎండింగ్ చేయాలని ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు రఫ్గా వేరేలాగా మనిషి బతుకున్నాడు అంటే ఓపెన్ ఎండింగ్ కూడా ఇవ్వచ్చు. ఇస్తే అదేమవుతుందంటే అన్నీ చేసాడరా లాస్ట్లో అన్నది ఉంటుంది. సో ఐ వాజ్ వెరీ ట్రూ. ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ ఇన్ అ కమర్షియల్ వే అండ్ ఎ ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని ఫిక్స్ అయ్యాను. సో డెత్ షాట్ అనేది సార్, ఐ మీన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ వెరీ వెరీ డస్టీ ఏరియా అండ్ సార్ యాజ్ డస్ట్ అలర్జీ ఎక్కువ ఉంది ఆయనకి. సో లాస్ట్ షాట్ ఏంటంటే జిమ్మీ అట్లీస్ట్ 20 feet నుంచి వచ్చి టైట్ అంటే ఇట్ హ్యాస్ టు కమ్ జస్ట్ చిన్ టు ఐ షాట్ వరకు వచ్చి అవుతుంది అనమాట. అండ్ ఈ షుడ్ నాట్ లీవ్ ఎ బ్రెత్, బికాజ్ అది ఆయన మీదే ఫోకస్ అయి వస్తుంది. అది వచ్చినప్పుడు ఈవెన్ ఒక చిన్న ఐ బాల్ ఇట్లా అయినా కూడా మళ్ళీ 1 more అవ్వాలి. ఓకే, బికాస్ ఇట్స్ ఎ షాట్ వేర్ యాక్చువల్లీ హీ లాస్ట్ హిస్ బ్రెత్ ఆఫ్టర్ దట్. ఓకే, సో దట్ వాజ్ లైక్ అంటే, అండ్ దట్ వాజ్ డన్ ఓన్లీ ఐ థింక్ ట్వైస్ అనుకుంటా. ఫస్ట్ ఎందుకు వచ్చిందని పక్కన ఆర్టిస్ట్ మూవ్ అయ్యారు, ఆయన అలాగే ఉన్నారు. బట్ సెకండ్ థింగ్ ద టాక్ విచ్ షాట్, అది నా ఫేవరెట్ షాట్ హరీష్. అందరూ దాని గురించి మాట్లాడతారు. పైగా డస్ట్ ఉన్నప్పుడు కూడా కళ్ళు రెప్పేయకుండా. అండ్ సార్ ఐ వాంటెడ్ టు డీటెయిలింగ్ ఆడియన్స్ తెలియలేదు చెప్తున్నా సార్. ఐఎమ్ నాట్ బికాస్ యువర్ హియర్ ఐఎమ్ సేయింగ్, బికాస్ మీకు చెప్పలేదు, సార్కి నేను ఇప్పటివరకు చెప్పలేదు. బికాస్ యూ ఆస్క్ మీ, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్. ఐ వాంట్ టు సే సార్, అంటే యాక్టర్స్ కొంతమంది ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా హెవీగా ఇస్తారు, లేదా లోగా ఇస్తారు. స్పాట్ ఆన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అది మణిరత్నం సార్ సినిమాలో జరుగుతుంది, విచ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్.
That's why I have a lot of close-ups and I work on the close-ups where on the eyes actually. So ఇందులో యాక్చువల్లీ రవి సార్ కూడా ఎక్కువ నేను ఐస్ మీద వర్క్ చేశాను యాక్చువల్లీ. యూనో ఆన్సర్స్ చెప్పాలంటే నోరు ఇచ్చి చెప్పాలని అవసరం లేదు, చిన్న లుక్తో ఆన్సర్ చెప్పచ్చు, కన్వే అయిపోద్ది అన్నది మై బిలీవబిలిటీ. సో ఈవెన్ డెత్ షాట్ ప్రాణం పోయింది అనేది ఎలా తెలుస్తుంది? ట్రూ. ఎలా చెప్తాం? కరెక్ట్. ఏదో సౌండ్లో చెప్తాం, హార్ట్ బీట్ అయ్యి అయిపోవడము, అవును, లేదా బ్రెత్ అయిపోవడము. కానీ మీరు మళ్ళీ చూడండి ఆ షాట్, సార్ ఫోర్ హెడ్ ఉంటుంది, చిన్న చిన్న కర్ల్ ఉంటుంది, ఆ కర్ల్ అలా ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే చిన్న అలా ఉంటుంది, బ్రెత్ పోయినప్పుడు అది రివీల్ అవుతుంది. ఇట్స్ ఎ థిన్ లైన్ అనమాట. గ్రేట్ డీటెయిలింగ్, చాలా బాగుంది, చాలా బాగుంది. అది ఆయనే చేశారు. నేను మరిగా దానికి బ్రెత్ సౌండ్ వేయలేదు, హార్ట్ బీట్ సౌండ్ వేయలేదు, ఏమీ లేదు. ఐ జస్ట్ లెట్ ద గో షాట్. వెన్ హీ లీవ్స్ దట్ బ్రెత్ అన్నప్పుడు చిన్న ఆర్ఆర్ కూడా చిన్న బిట్ వేసాను అంతే. ఐ లెట్ ఇట్ బి యాజ్ రియాలిటీ యాజ్ పాసిబుల్. So that is actually trademark shot. There are so many comments are coming like masterpiece. And that is because of that one shot is what I was thinking. సో ఇప్పుడు నేను చేసాను, బట్ చూసిన తర్వాత నాకు కూడా అరే బాగుంది అనిపించింది. బేసిక్గా నాకు చాలా తక్కువ నచ్చుతాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తానంటే అన్నయ్య ఫ్యాన్ క్లబ్స్ వాళ్ళు స్పెషల్ ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్లు పంపించారు, ఫాస్ట్ క్వశ్చన్స్. ఓహో, కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి ఊరికే. నేను అడుగుతాను, చెప్పాలి. అన్నయ్య, వంశీ సెట్స్లో ఏ విధంగా ఎక్కువ క్లోజ్గా ఉన్నాడు? ఎవరితో క్లోజ్గా లేడు, తనతోనే క్లోజ్గా ఉన్నాడు. సో పనితో క్లోజ్గా ఉన్నాడు. తనతో మైసెల్ఫ్. తనతో తనుతో క్లోజ్గా ఉన్నాడు. అంటే ఏ హీరోయిన్ తో క్లోజ్గా ఉన్నాడు? హీరో. అవును, ఏ హీరోయిన్? వంశీ ఏ హీరోయిన్ తో క్లోజ్గా ఉన్నాడు? ఎవరితో లేడు. తన టైగర్ నాగేశ్వరతోనే క్లోజ్గా ఉన్నాడు. ఓ, గట్టిగా ప్రిపేర్ చేశారుగా. సరే, అన్నయ్య ఏ హీరోయిన్తో క్లోజ్గా ఉన్నాడు బాగా? అన్నయ్య ఏ హీరోయిన్? చెప్పేస్తాను, అందరితో. ఓకే. ఈ పెద్ద సినిమా, పెద్ద సెటప్లు ఏదన్నా ఓ రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు అబ్బా ఇంకా చాలరా బాబు వంశీ దొబ్బుతున్నాడు అని అనిపించిందా? ఒక్కసారి కూడా. ఈ రోజుకి స్టార్ట్ కథ చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాంప్లిమెంట్. ఒకటి మాత్రం ఉంది, నాకు కొన్ని పంపిస్తాను వినండి, కొన్ని చేస్తాను, టైం మీకు కూడా పంపించలేదు. అది ఒకటే ప్రాబ్లం. సార్ 11 అని చెప్తాను, అది నెక్స్ట్ డే 11, నెక్స్ట్ డే కాదు, చంపుతా. 3-4 రోజులు పడుతుంది, అది ఒకటి తప్ప మిగతాది. బేసికల్లీ బాస్ వేర్ క్రియేటివ్ పీపుల్, టైం పడుతుంది. ఇలా చెప్పుకోండి, అప్పుడు మాట ఇవ్వండి. నేను ఎంత ప్రిపేర్ అవుతున్నా, అందుకదా లేట్ అయింది. బట్ చేసి అదర్వైజ్ అస్సలు ఒక్కసారి కూడా. ఓకే, ఇప్పుడు గ్రేట్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వంశీ సార్, నీకు అనిపించిందా ఏంటి పటపట చెయ్యొచ్చు కదా, ఏంటి ఇంత ఇబ్బంది పెడతాడు నన్ను? అసలు ఈ యాక్షన్ సీక్వెన్స్ నేను ముందే చెప్పే కదా, కష్టపడాలి కదా, దీంట్లో డస్ట్ ఉంటుంది, దీంట్లో దుమ్ము ఉంటుంది, దీంట్లో అది ఉంటుంది, అమ్మా చచ్చిపోతున్నారు బాబు హీరోతో అని ఎప్పుడన్నా అనిపించిందా? సార్ ఇప్పుడు ఈ కెమెరా వచ్చినా ఐఎమ్ రెడీ టు షూట్ విత్. ఇప్పుడు ఈ కెమెరా వచ్చిన అన్నయ్య గురించి ఎక్కడన్నా విసిగించాడు నిన్ను? అదే అన్న లేదు కాబట్టి నాకు పెద్ద ఆపర్చునిటీ ఇచ్చాడు, ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు, ఈ కాస్ట్యూమ్ నాకు నచ్చలేదు కానీ వద్దంటున్నాడు. సర్లే ఏదో నేను సార్ ఇది కాస్ట్యూమ్ పంపితే ఆయన అడిగేవాడు కూడా కాదు, ఓ వేసుకోవాలా ఓకే. ఇన్ఫాక్ట్ నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఆయన లాంగ్ హెయిర్ పెంచారు. అవును, చాలా వరకు సినిమాలో. అండ్ లాంగ్ హెయిర్ అంటే అది మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ బికాజ్ ఆయన ఏంటంటే మధ్యలో ఇంకో సినిమా కూడా చేస్తున్నారు. సో మన గెటప్ కోసం లాంగ్ హెయిర్ ఉండాలంటే మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఓకే, బట్ అది కూడా ఆయన హీ టుక్ ఇట్ ఆన్ హిస్ పర్సనల్ గానే తీసుకుని సి ఎనీథింగ్ ఫర్ ఇన్ ద స్క్రిప్ట్ ఓన్లీ. ఎక్కువ పోతున్నా గురు నాకు మాకు మా తమ్మునేల్స్ బ్రదర్స్ గురించి నచ్చని విషయం ఒకటి చెప్పిన. నచ్చని విషయం అంటే తమ్మునేల్స్ కోసం అంట కంపల్సరీ కావాలి. మా యూట్యూబర్లు అందరూ డీలా పడిపోతున్నారు. ఏంటి కాంట్రవర్సీ లేదు, క్వశ్చన్ లేదు, ఏంటి నాకు ఏదో నచ్చని విషయం చెప్పాలి గురు. నువ్వు నా లాభం లేదు. నచ్చిన విషయం ఎవరి గురించి? అన్నయ్య గురించి నాకు నచ్చలేదు అని చెప్పాలి. ఎలా చెప్తాను? చెప్పనా నాకు నచ్చింది ఏంటో చెప్పండి. ఇది చెప్పదు, మళ్ళీ వేరే చెప్ప. నాకు మాస్ మహారాజ్లో ద వరస్ట్ క్వాలిటీ, ఐ ఇన్సిస్ట్, వరస్ట్ క్వాలిటీ ఏంటంటే 7 అంటే 7కి వచ్చేస్తాడు, 8 అంటే 8కి వచ్చేస్తాడు, ఒక్కొక్కసారి ముందు వచ్చేస్తాడు. పంక్చువాలిటీ ఏంటంటే చెప్పిన టైంకి రావాలి, ముందు రావడం కాదు. ముందు వచ్చిన వెనకాల వచ్చిన పంక్చువల్ అందరూ ఎవరు. ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి చెప్తున్నాము, ఇది నాకు నచ్చని క్వాలిటీ. సార్ నాకు ఎలా చెప్తాను సార్ నచ్చని క్వాలిటీ? బికాస్ లేనప్పుడు ఎలా? ఓకే, మీరు ఉన్నది ఒకటే నచ్చని క్వాలిటీ, అది ఒకటే ఉంది. నేను అన్నా నన్ను కాపీ కొట్టదని, అది ఒకటే ఉందని మీరు అంటున్నారు. అదే వంశీలో నచ్చంది, కంపల్సరీ నచ్చందే చెప్పాలి. అది చెప్పారు కదా ఇందాక. అయిపోయింది, అది లేట్గా పంపించడం అదేనా?
అంతేనా? ఏం అంటే ఈ సినిమా విషయానికి నేను వచ్చేసరికి ఏంటంటే నాకు కొంచెం నాది టైం ఇప్పుడు ఒక మాట అంటే మాట అదే మేము ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరామచంద్ర అంటే ఇప్పుడు కాదు కదా అప్పుడు మాట ఇవ్వకండి. అంటే ఏం లేదు సార్, మందుకి నాకు కుదరట్లా, నాకు సరిపోవట్లా. పోనీ అభిషేక్ గారి గురించి చెప్పండి, ఏదైనా నచ్చండి. ఏదైనా బ్యాడ్ గా నెగిటివ్ గా చెప్పాలి ఉంటే కదా చెప్పడానికి. నెగిటివ్ కూడా చెప్పు. ఎవరు అభిషేక్ గారి గురించా? నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, ఆకాశ సినిమా ఇలా చేసి అంటే అనలేదా? అనలేదా? లేదు అనలేదు. ఆయన ఎక్కువ నచ్చింది ఏంటంటే భోజనం దగ్గరకు వచ్చి మనం తినేసిన ప్లేట్లో ఉందనుకోండి, అది మొత్తం తినమంటాడు, డబ్బులు పోతున్నాయి కదా అంటాడు. వేస్ట్ చేద్దాం. వేస్ట్ చేద్దాం. అదేంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అభిషేక్ గారు పర్సనల్ బాగా తెలుసు కాబట్టి అతను నమ్ముతాడు కాబట్టి. నువ్వు చెప్పని అభిషేక్ లో నచ్చింది. రెమ్యునేషన్ మాట్లాడుకున్నప్పుడు బేరాడానే అదే మాకు కంటెంట్ వెళ్ళట్లేదు ఇక్కడ. సరేలే ఉన్న చాలా సరిపోతులే. సరే ఫాస్ట్ కామన్ కదా, వన్ వర్డ్ ఆన్సర్స్ అన్ని. ఓకే, నేను చెప్పగానే వన్ వర్డ్ చెప్పాలి. ఓకే, ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ రొటీన్ అయిపోయింది కానీ ఆ పదం యూజ్ చేయాలి. ఓకే ఓకే, హరీష్ గారు ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. యా, హరీష్ గారు ఫైర్. యా, వన్ వర్డ్. ఈ సినిమా గురించి బాగా తపనపడ్డ వ్యక్తి ఇంకొన్నాడు. మేకప్ సీన్ వన్ వర్డ్ లో చెప్పాలి. అన్నయ్య పర్సనల్ మేకప్ సీన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్ అంటే వెన్ ఎవర్ ఐ గో డౌన్, ఎక్కడున్నా నన్ను చూసి దగ్గరికి వచ్చి గోడౌన్ అంటే ఎలాగో ఒక 3 పెగ్గులు వేసి డౌన్ అయిపోయాక కదా. నాట్ సార్, షూటింగ్ లో ఎలా సార్ పెగ్గులు? షూటింగ్ లో వెన్ యువర్ లైక్ షూటింగ్ లో గోడౌన్ చెప్పాలమ్మా. అంటే ఏదైనా లొకేషన్ ప్రాబ్లం రావడమో లేకపోతే టైం వేస్ట్ అవుతుందనో. కానీ ఆనెస్టీ నచ్చింది. షూటింగ్ లో ఎలా వేస్తాను చిచి నేను తాగాను సార్ అలా, అక్కడ నచ్చింది నాకు. ఓకే, వండర్ఫుల్. సో హీ కమ్స్ ఇన్ జస్ట్ గ్రేసెస్ మీ. ఈ సినిమా చేయడం ముందు, ఈ సినిమా చేసే ముందు అన్నయ్య చేసిన లెజెండరీ సినిమాలు మిరపకాయ, షాక్ లాంటివి చూసారా? చూసాను. అయ్యో, ఇక్కడ ఏంటంటే తన కోసం తన గురించి కూడా చూసారా? చూడలేదా? చూసాను సార్. చెప్పండి కొంచెం. ఏం చెప్పాలి? ఏది నచ్చిన సినిమానా? నచ్చలేదా? నచ్చకపోతే వదిలేసి అంటే సమాజం చెప్పకముందు మీద ఎక్కెత్తాలి. చెప్తాను సార్, మిరపకాయ చాలా ఇష్టం నాకు, విక్రమార్కుడు కూడా చాలా ఇష్టం. విక్రమార్కుడు నేను దిగలేదు. తను చేసిన మీరు చేసిన సినిమా నాతో 2 సినిమాలు ఓకే, నేను చెప్తాను. షాక్ నేను చూశాను, ఎందుకంటే నేను అప్పుడు శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ గా చేసేస్తున్నప్పుడు అప్పుడు మీ సినిమా నేను చూశాను, షాక్. అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్. అదే సడన్ గా ప్రిపేర్ అవ్వడం కూడా చెప్పడం కూడా కష్టమే. కాదు సార్, నేను ఎడిటింగ్ అంటే బిగ్ ఫ్యాన్ ఎందుకు అంటున్నానంటే ఇట్స్ థ్రిల్లర్ యాక్చువల్లీ. ఇట్స్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ థ్రిల్లర్ ఫిల్మ్స్. అప్పుడు జ్యోతిక గారు మీరు చేసిన సినిమా. సో ఇట్స్ థ్రిల్లర్ ఫిల్మ్ అని చెప్పి నేను చూశాను అది యాక్చువల్లీ. వండర్ఫుల్. అన్నీ వన్ వర్డ్ ఆన్సర్స్. వంశీ. ఈ వంశీ. వంశీ. ఈ వంశీ. నీ లైఫ్లో చాలా మంది వంశీలు ఉన్నారు యాక్చువల్గా. ఏం చెప్పమంటావు బాబాయ్? ఇప్పుడు చెప్పాలని వన్ వర్డ్ లో షార్ప్, ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్ లాంటి బోరింగ్ ఆన్సర్స్ కాకుండా ఇంకేదన్నా. సింక్. సింక్ అదిరిపోయింది. అది అలా హీరోతో అలా ఉండడం అనేది వండర్ఫుల్. రైట్. సో ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మా కుర్రోళ్ళు ఇంకా రక్తి కట్టేస్తున్నారు. వన్ వర్డ్ ఆన్సర్. లియో. గుడ్ ఫిల్మ్. భగవంత్ కేసరి. అనిల్ రావుడి ఫిల్మ్. బాలయ్య బాబు. డిఫరెంట్. టోటలీ డిఫరెంట్. ఓకే. అండ్ అభిషేక్ అగర్వాల్. భారీ ప్రొడ్యూసర్. భారీ ఇన్ ద సెన్స్ భారీ ప్రొడ్యూసర్ ఇన్ ఎవ్రీ యాంగిల్. ఏ విషయంలోనూ భారీయే. అభిషేక్ జీ అప్పుడు మజా కూడా అభిషేక్ జీ. వాట్ ఈస్ ఈ సినిమా సెప్టెంబర్ 28 వస్తే బాగుండదు కొంతమంది అనుకున్నారు అప్పట్లో. సో సెప్టెంబర్ 28 వస్తే ఇంకా బాగుండేది అనే ఉన్న ఆలోచన మీ ఇద్దరిలో కానీ ఇది పరమా చిరాకు నాకు. ఇది చిరాకు కాబట్టి మనం ఈ క్వశ్చన్ విను. ఈ హైపోథెటికల్ థింగ్ వస్తే బాగుండేదేమో, నువ్వు చేస్తే ఇలా ఉండేదేమో. వాట్ ఐ లైక్. ఇది ఫస్ట్ ఇది మానాలి అబ్బాయి, ఎంతో కొంత మానాలి ఇది. బికాస్ ఇప్పుడు మనం ఉంటున్నాం కదా సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో, వస్తుందేమో రాదేమో అనేటప్పటికి ఇప్పుడున్న మనం ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఇట్స్ కిల్లింగ్. టైగర్ నేషనల్ సీక్వెల్. ఎస్, Tiger National sequel. Of course. Superb. So we'll end on that note. Thank you so much for having me here. It's going to be one of the best interactions ever.